వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. కూల్చారం మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్ శ్రీనివాసచారి పిలుపునిచ్చారు. శుక్రవారం తన ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ గడువు ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నందుకు ప్రతి ఒక్కరూ తమ సమగ్ర వివరాలను ఎనుమరేషన్ ఫామ్ లో నమోదు చేసి అందించాలని కోరారు. మండలంలో ఇప్పటి వరకు కేవలం 14% మాత్రమే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ఓటర్లు కూడా బాధ్యతగా స్పందించి గడువులోగా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో ప్రజలందరూ సహకరించాలని తహసీల్దార్ శ్రీనివాసచారి కోరారు. ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. మరి మనకు గత 15 రోజుల నుంచి ఎస్ఐఆర్ కార్యక్రమం అనేది మన మండలంలో, రాష్ట్రంలో, దేశంలో మొత్తం కూడా జరుగుతుంది. అందరం కూడా ఎస్ఐఆర్లో భాగమై పనిచేయడం జరుగుతుంది. ఏంటి ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ప్రతి ఓటరు కూడా 2002ను ప్రామాణికంగా తీసుకొని వారు ఏ విధంగా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, గతంలో వారి యొక్క పూర్వీకులు కానీ వారు కానీ ఎక్కడ ఓటేశారు, ప్రస్తుతం ఏ గ్రామంలో ఓటేస్తున్నారు, వారి పేరు ఓటర్ లిస్టులో వస్తుందా, వాళ్ళ యొక్క పూర్వీకుల పేరు గతంలో ఎక్కడ ఉన్నది, ఆ యొక్క వివరాలన్నింటినీ కూడా ఎన్యూమరేషన్ ఫారం లోపల మనము పూరించి అది సంబంధిత బిఎల్ఓలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క కార్యక్రమం మన మండలంలో కూడా గత 15 రోజుల నుంచి జరుగుతుంది, ముమ్మరంగా జరుగుతుంది. దానికి సంబంధించి రెవెన్యూ అధికారులు కానీ, మరి ఆర్డీఓ స్థాయి నుంచి, జిల్లా కలెక్టర్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మరి మండలంలో గల రెవెన్యూ అధికారులు, గ్రామ పరిపాలనాధికారులు, మండలంలో బూత్ లెవెల్లో అపాయింట్ చేసినటువంటి బూత్ లెవెల్ అధికారులు అందరూ కూడా ఇదే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు చేయాల్సిందల్లా మరి గ్రామంలో ఎన్యూమరేషన్ ఫారంలు ఇచ్చిన ఓటర్లందరూ కూడా వారి యొక్క వివరాలను పూర్తి చేసి ఆ యొక్క ఎన్యూమరేషన్ ఫారంను బూత్ లెవెల్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి గత 10 రోజుల నుంచి మేము చెప్తున్నాము, గ్రామం లోపల ప్రతి ఒక్కరికి కూడా చాటింపు వేయడం ద్వారా చెప్తున్నాము, అయ్యా ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చినటువంటి ఫారంలన్నింటినీ కూడా పూర్తి చేసి సరైన వివరాలతో వాటిని పూరించి సంబంధిత బూత్ లెవెల్ అధికారికి ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మన యొక్క ప్రోగ్రెస్ చూస్తే అంతంత మాత్రంగా ఉంది. మరి ఓటర్ మహాశయులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఎన్యూమరేషన్ ఫారం ఫిల్ చేసి సంబంధిత బూత్ లెవెల్ అధికారికి ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరు అది కనుక సరైన సమయంలో సరిగా వివరాలతో పూరించకపోతే చాలా నష్టం జరుగుతుంది. మరి బూత్ లెవెల్ అధికారులు కూడా మీకు ఇచ్చినటువంటి ఫారాలన్నింటినీ కూడా వారు కూడా తనిఖీ చేస్తారు. మీరు ఇచ్చినటువంటి వివరములన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చెక్ చేసి వాటిని మళ్ళీ బిఎల్ఓ యాప్లో వాళ్ళు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మనకి ఇచ్చినటువంటి డెడ్ లైన్ 24వ తారీఖు. 24వ తారీఖు లోపల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఫారంను ఫిల్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనుక సమస్త మండల ఓటర్ మహాశయులందరినీ కోరుకునేది ఏమిటంటే, ఈ యొక్క 4-5 రోజుల్లో మీ యొక్క ఫారాలన్నింటినీ పూర్తి చేసి సంబంధిత బిఎల్ఓకి ఇచ్చినచో వాటి వివరాలన్నింటినీ కూడా బిఎల్ఓ యాప్ ద్వారా మనం సిఇఓ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. కనుక ఈ యొక్క శని ఆదివారాలని కానీ సెలవులని కానీ ఇలాంటివి లేవు. కనుక ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, ఆ యొక్క ఫారంలను తొందరగా పూర్తి చేసి సంబంధిత బిఎల్ఓలకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామ ప్రజల చిరకాల కళ నెరవేరింది. గ్రామ సమీపంలోని దుందుబి నదిపై వంతెన నిర్మాణానికి 4,50,00,000 నిధులు మంజూరయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ నిధులు విడుదలైనట్లు సమాచారం. గత 3 దశాబ్దాలుగా బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలంలో నెక్కొండ గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రాణాలను పణంగా పెట్టి నదిని దాటాల్సి వచ్చేది. ఇప్పుడు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కృష్ణయ్య మాట్లాడుతూ 30 ఏళ్ల నుండి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. ప్రజల కష్టాలను గుర్తించి
గుర్తించి 4.50 కోట్ల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డికి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వంతెన నిర్మాణంతో నెక్కొండ గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలకు మరింత సులభంతరం కానున్నాయి. పనులను త్వరగా ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని గ్రామస్తులు అధికారులను కోరారు. నేను నెక్కొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ని కృష్ణయ్య నా పేరు. నాకు నెక్కొండ గ్రామంలో బ్రిడ్జి శాంక్షన్ చేయించినందుకు ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు పోయిన ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యే గారు మాటిచ్చి ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయించి మీకు బ్రిడ్జి చేపిస్తానని మాటిచ్చినాడు. అందుకని అదే మాట ప్రకారం ఇప్పుడు మాకు శాంక్షన్ చేయించి వేపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఈ బ్రిడ్జి వేయడం వల్ల ఈ ఊరు అవతల ఉన్న 60% భూములు వాగవతలు ఉన్నాయి. అయిటకు కూడా మంచి మేలు జరుగుతుంది. రైతులు చాలా సంతోషపడుతున్నారు. అక్కడ 20 గ్రామాల నుంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది. వచ్చిపోయేవారు వస్తుంటే మా ఊరు చాలా డెవలప్ అవుతుంది. ఆ ఊరు వాళ్ళ గుణంగా డిస్టెన్స్ చాలా తగ్గుతుంది. ఈ రాకపోకలు మంచి మెయిన్ రోడ్ ఏర్పడుతుంది. ఈ బ్రిడ్జి కావడం వల్ల చాలా బాగుంది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఊరు నుంచి ఇక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడి కూడా డెవలప్ అవుతుంది. మా ఊరు డెవలప్ అవుతుంది. ఇక్కడ చెక్ డ్యామ్ ఉంది. చెక్ డ్యామ్ కూడా కొంచెం రిపేర్ అయింది. రిపేర్ కూడా చేసిస్తానని మాట ఇచ్చిండు. ఆ రిపేర్ కూడా చేసిస్తున్నాడు. మన కొటేషన్ వేసుకొచ్చిండ్రు, సార్ వాళ్ళు వచ్చిండ్రు. దాని గురించి కూడా అవుతుంది. ఇక్కడ బైరంపల్లి అమ్మపల్లి దగ్గర చెక్ డ్యామ్ అనేది కూడా మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని నుంచి మాకు గ్రౌండ్ వాటర్ పెరిగి మొత్తం ఊరు మొత్తం బోర్లు పెరుగుతాయి. ఇట్లా ఈ చెక్ డ్యామ్ నుంచి కూడా ఇంకొక 5-6 గ్రామాల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. దాని నుంచి కూడా రైతులు చాలా సంతోషపడుతున్నారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ పనులు చేస్తే ఎమ్మెల్యే గారిని మనసులో పెట్టుకుంటారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఆయన వెంబడి ఉంటారు. ఇది ఒక్క పని మాత్రం కంపల్సరీ చేసి పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం. ఇది వాగు వచ్చినప్పుడు రైతులు వాగవతలకి దాటి వ్యవసాయాలు చేసుకుంటారు. పాడి పశువులు ఉంటాయి. ఎప్పుడు అవతలకి రోజు దాటుతుంటారు. కాబట్టి వాగు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడి వాగు కుట్టుకుపోయిన రోజులు ఉన్నాయి. పశువులు మనుషులు కుట్టుకుపోయి ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. అటువంటి ఇబ్బందులు కాకుండా ఉండాలని ప్రతి ఎలక్షన్ అప్పుడు మేము ఫస్ట్ కోరుకునేది ఇదే ఉంటుంది. అట్లా ఎమ్మెల్యేలు కూడా మాట ఇచ్చారు కానీ అమలు కాలేదు. ఈసారి మా మీద దయ ఉంచి ఈ ఎమ్మెల్యే గారు ఇది పూర్తి చేస్తారు, శాంక్షన్ అయింది అన్నారు కాబట్టి పూర్తి చేస్తారని మేము అనుకుంటున్నాం. నారాయణఖేడ్ నియోజకవర్గం మన్నూర్ మండలం బోరంచ గ్రామంలో గ్రామ యువకులు పెద్దలతో సమావేశమయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో భూములు కోల్పోయిన రైతులకు దళిత బంధు ఇస్తామని హామీ ఇచ్చి అమలు కాలేదని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ నెరవేరలేదని గ్రామస్తులు తమ సమస్యలను వివరించినట్లు తెలిపారు. రైతులు మరియు నిరుద్యోగులు యువతకు న్యాయం జరిగేలా తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం ఇస్తామని చెప్పిరు. టెంపుల్ నుంచి మాజీ మంత్రి హరీశ్రావు గారు చేయాలని ప్రెస్ మీట్ ఇచ్చారు. గత ప్రభుత్వం నుంచి ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఉద్యోగం ఇస్తామన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఉచిత పథకాలు పెట్టి మబ్బు పెట్టి దళితుల భూమి తీసుకోవడం జరిగింది. అరే ఫస్ట్ పోచమ్మ టెంపుల్ నుంచి ఎలాగా నువ్వు బయలుదేరుతావు, పైన చేస్తావు. ఇక్కడ ఇచ్చిన తర్వాత దళితుల బంధు ఇవ్వాలి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే నువ్వు ఈయన పాదయాత్ర చెయ్యు. లేకపోతే ప్రజల పక్షాన కానీ ఎదుర్కొనే తెలుసుకున్న అవసరం ఉన్నది మాకు. ఒక్క కుటుంబానికి 14 గుంటల భూమి అంటే బొంద పెట్టని జాగలేదు. నువ్వు ఏ విధంగా పోషమ్మ టెంపుల్ నుంచి ఇందాక పాదయాత్ర చేయవలసిందో. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు అందుబాటు ధరలో వైద్య సేవలు అందించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన విహా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి శనివారం ప్రారంభించారు. శ్రీశైలం టు హైదరాబాద్ జాతీయ రహదారిపై పోస్టాఫీస్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని తలకొండపల్లి మండలానికి చెందిన ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ వెంకటేష్ దంపతులు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి, ఆమన్గల్ మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్, ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఓపీ, ఇన్ పేషెంట్ వార్డులు, అత్యవసర చికిత్స విభాగం, ల్యాబ్ తదితర సౌకర్యాలను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కస్టడి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా నాణ్యమైన సేవలతో ప్రజలకు తోడ్పడాలని అన్నారు. విహా ఆసుపత్రి అందుబాటు ధరలో మెరుగైన వైద్యం అందించి ప్రజల విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, స్థానిక ప్రముఖులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేట గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ అధ్యక్షులు అంజిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు రాజు మాదిగ, మండల అధ్యక్షులు రాధాకృష్ణ మాదిగ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు, సామాజిక న్యాయం, రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం ప్రతి కార్యకర్త ఉద్యమానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, భీమ్ సైన్యం సభ్యులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సిర్గాపూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ ప్రారంభోత్సవంతో పాటు గ్రామ పంచాయతీ పరిధిలోని లబ్ధిదారులు దేవకతే మీరాబాయి బాబు ఇంద్రమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గృహప్రవేశం చేసి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పేద ప్రజల సొంతింటి కలలను సహకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. కొత్త ఇంట్లో ఆ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం వడ్డేర కాలనీలో నిర్మించిన సీసీ రోడ్లను సర్పంచ్ తో కలిసి ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు, సర్పంచ్, ఉప సర్పంచ్ భిక్షపతి యాదవ్, జమ్మిల్, కామేష్, హుసేన్, రాజేందర్, దిలీప్, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు తదితరులు నాయకులు పాల్గొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా చేరేలా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ లోని ఎమ్మెల్యే స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్ఆర్ఎల్ఎం సిఐఎఫ్ పథకం ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాచేపల్లి గ్రామానికి చెందిన సాఫిజా బేగం మరియు శ్రీరామ్ విజయలకు మేకల పంపిణీ యూనిట్ ద్వారా ఏర్పాటు చేసిన ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున మొత్తం 4 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థికంగా ఉండాలని, స్వయం ఉపాధి ద్వారా అభివృద్ధి చెందేందుకు ఇలాంటి పథకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వం అందించిన నిధులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరియు ఉన్నత స్థాయికి ఎదగాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్, వంశీ, ఏపీఎం మోహన్ రెడ్డి, బసవరాజ్, నాగేష్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి మండలం టాపర్ శివాని శ్రీరామ్ చిట్ ఫైనాన్స్ ప్రతినిధులు ఘన సత్కారం. ఇటీవలే ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో కల్వకుర్తి మండలం టాపర్ గా నిలిచిన శివానిని అభినందిస్తూ షాద్ నగర్ శ్రీరామ్ చిట్ ఫైనాన్స్ మేనేజర్ నాగరాజు, కల్వకుర్తి శాఖ మేనేజర్ శేఖర్, సంస్థ ఏజెంట్ కృష్ణయ్య ఆమె నివాసానికి వెళ్లి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శివానిని శాల్వాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఆమె సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ భవిష్యత్తులో కూడా ఉన్నత లక్ష్యాలను సాధించి మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. శివాని కృషి, పట్టుదల ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని శ్రీరామ్ చిట్ ఫైనాన్స్ ప్రతినిధులు తెలిపారు. మా పాప అనేది కె శివాని కల్వకుర్తి ప్రభుత్వ బాలికల పాఠశాల చదివి ప్రథమ ర్యాంకు సంపాదించింది కల్వకుర్తిలో. ఆ తర్వాత మండలం నుంచి మరి నాగర్కర్నూలు డిస్టిక్ నుంచి నగదు బహుమతి పొందిన తర్వాత ఆమె ప్రోత్సాహకంగా ఎన్నో సంస్థలు ఆమెను అభినందిస్తున్నాయి. ఆ తర్వాత మాకు సున్నకార సంఘం నుంచి దిల్సునగర్ వారు మా పాపకు సత్కరించి 10,000 నగదు బహుమతి అందించారు. ఆ తర్వాత మా పాప గుర్తింపు తెలుసుకొని శ్రీరామ్ వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళు అభినందనలతో లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కల్వకుర్తి ఆధ్వర్యంలో వాళ్ళు 1 lakh ప్రొవైడ్ చేసి సన్మాన కార్యక్రమానికి రావడానికి పిలవడం జరిగింది. ఈ సందర్భంగా మాకు సంతోషంగా తెలియజేస్తున్నాం సార్. మహబూబ్ నగర్ లో విదేశీ ఉన్నత విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు శుభవార్త. ఉమాదేవి ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ శనివారం బోయపల్లి గేట్ సమీపంలోని వివి కన్వెన్షన్ హాల్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ నగర మేయర్
గుమ్మల మమత శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్థానిక కార్పొరేట్ సిబి పూజిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విదేశీ విద్య ద్వారా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం, సంకల్పం ఎంతో అవసరమని తెలిపారు. ప్రారంభంలో సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగితే విజయాన్ని అందుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశాలు, స్కాలర్షిప్లు, వీసా ప్రక్రియ, ఉపాధి అవకాశాలపై విద్యార్థులు తల్లిదండ్రులకు సమగ్ర సమాచారం అందజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.